హాయ్ ఫ్రెండ్స్, విషయం నేను రిపోర్ట్ చేస్తాను. మీ అభిప్రాయాలు ఏంటో మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. మీ విశ్లేషణ ఏంటో మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. కొన్ని గంటలలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను జరుపుకోబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాస్టర్లకు ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురువారం డిసైడ్ అయ్యారు. సో దాంతో ఆంధ్రప్రదేశ్లో 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024 మే నుంచి నవంబర్ వరకు ఈ గౌరవ వేతనాన్ని విడుదల చేయబోతూ ఉన్నారు. ఈ 7 నెలల కాలానికి గాను 30 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. సో ఈ 7 నెలలకు ఒక్కొక్క పాస్టర్కు 35,000 రూపాయల చొప్పున వాళ్లకు లబ్ధి చేకూరబోతోంది. అంటే పాత ఏరియర్స్ కూడా 2024 మే నుంచి ఏరియర్స్ కూడా మొత్తం లెక్కెట్టి 35,000 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నారు. 2023 జనవరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించారు. ఆ టైంలో పాస్టర్లతో ఆయన సమావేశాలు నిర్వహించారు. టీడీపీ గనక అధికారంలోకి వస్తే గౌరవ వేతనం అందిస్తాము అని చెప్పి నారా లోకేష్ గారు పాస్టర్లకు హామీ ఇచ్చారు. సో ఆ క్రమంలో అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ప్రభుత్వం తన హామీని అమలు చేసే ప్రయత్నంలో పడింది. 2024 మే జూన్ ఆ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా పోయిన సంవత్సరం. ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి నిలబడ్డాయి. సో మొత్తానికి కూటమి సర్కార్ వచ్చింది. సో దాంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ఇట్లా పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇచ్చే ప్రయత్నంలో పడిందనమాట. ఇక మీ అభిప్రాయాలు ఏంటి దీని మీద అనేది మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. నేను మీకు ఇందులో మరో న్యూస్ కూడా రిపోర్ట్ చేస్తాను, ఇంకో ప్రశ్న కూడా వేస్తాను. చూద్దాం ఆ ప్రశ్నకు ఎంతమంది సమాధానం చెప్తారు. ముందు ఇంకో న్యూస్ రిపోర్ట్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఏం కనిపిస్తోంది. 8 నెలల నుంచి జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎవరు? గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు 650 మంది 8 నెలల నుంచి జీతాలు అందడం లేదు. వాళ్ళకు పనిచేస్తూ ఉన్నారు, జీతం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లారు. మీరు ఆ ఫోటో చూడొచ్చు. నిన్ననే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చొరవ తీసుకోండి, మాకు జీతాలు ఇప్పించండి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. డీడీఓలుగా అధికారాలు పొందిన 650 మంది పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పొజిషన్ ఐడి క్రియేట్ చేయకపోవడం, అదనపు గ్రేడ్ 4 పంచాయతీల్లో నియమితులైనటువంటి కార్యదర్శులకు క్యాడర్ స్ట్రెంగ్త్ సమస్య చూపుతూ ఉన్న కారణంగా 8 నెలలుగా జీతాలు నిలిచిపోయాయి అని చెప్పి అంటూ ఉన్నారు వాళ్ళు. సో తమ డేటాను కమిషనర్ కార్యాలయానికి, ట్రెజరీకి తీసుకువెళ్లి తమ సమస్య వివరించిన, తమ డేటా చెప్పి మరీ సమస్య వివరించిన ట్రెజరీ పట్టించుకోవడం లేదు, కమిషనర్ కార్యాలయం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరన్నా కాస్త దయ చూపించండి, 650 మంది పంచాయతీ కార్యదర్శులము గ్రేడ్ 5 మాకు 8 నెలల నుంచి జీతాలు లేవు. సో జీతాలు లేక అక్కడ ఇక్కడ కనీస అవసరాల కోసం అప్పులు చేసుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి వాపోతూ ఉన్నారు. తాత్కాలిక పరిష్కారం కింద ఒక గ్రేడు మినహాయించి జీతాల సమస్య పరిష్కరించండి దయచేసి అని చెప్పి వేడుకుంటూ ఉన్నారు. ఇదండి మరో వార్త. అన్నట్టు నేను మీకు ప్రశ్న కూడా వేస్తానని చెప్పాను. ఆ ప్రశ్న వేసి వీడియో ముగిస్తా. తెలుగు రాష్ట్రాలలో అర్చక వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏది? లేదు నిర్వీర్యం చేసినటువంటి నాయకుడు ఎవరు? అనువంశికంగా దేవాలయాలలో ఎందరో అర్చకులు ఆ ఊళ్ళల్లో ఒక గుడిని పట్టుకొని, గుడిని నమ్ముకొని కుటుంబాలు తరతరాలు అక్కడ స్వామివారికి సేవ చేస్తూ జీవిస్తూ వస్తుంటే, నేను మాట్లాడుతున్నది ఏదో ఒక్క దేవాలయం గురించి కాదు, అన్ని దేవాలయాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. అర్చక వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి పార్టీ లేదా వ్యక్తి ఎవరు? ఎప్పటి నుంచి అర్చకుల పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా తయారయ్యింది? ఇది ప్రశ్న. ఇక మీ అభిప్రాయాలు, మీ విశ్లేషణలు ఇవన్నీ కామెంట్ సెక్షన్ లో రాస్తారని చెప్పి ఆశిస్తూ అదే విషయం. ధన్యవాదాలు.